హలో ఫ్రెండ్స్, రాంపల్లి డబల్ బెడ్రూమ్. ఫ్రెండ్స్, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు వాటర్ వచ్చి ఓపెన్ చేసేసి వెళ్ళిపోతున్నారని. మీరు ఇంట్లోకి వచ్చినైతే వాటర్ ఓపెన్ చేసి తర్వాత బంద్ చేయండి, ఈ వాలా బంద్ చేయండి. ఆ తర్వాత బయట ఈ పైప్ ఉందా, ఇది కంపల్సరీ బంద్ చేయాలి. ఇక్కడ కంపల్సరీ ఇక్కడ బంద్ చేయాలి, ఓకేనా? ఇక్కడ మర్చిపోవద్దు, ఇది బంద్ చేయడం మర్చిపోవద్దు. ఈ లైన్ వస్తున్నది, ఈ లైన్ది మీది ఎక్కడ కనెక్షన్ పోతుంది అనేది చూసుకోవాలి. ఇది బంద్ చేయాలి కంపల్సరీ. మళ్ళీ ఈ వాల్కి ఇక్కడి నుంచి కనెక్షన్ వస్తుంది, ఓకే? ఈ పక్కన వాళ్ళు బంద్ చేస్తారు. ఇది పక్కన ఈ లైన్ ఓపెన్ ఉంటుంది, ఇది బంద్ చేయాలి. మళ్ళా పైన కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసుకొని ఫ్రెండ్స్, మళ్ళీ పైన వచ్చినప్పుడు ఈ డోర్ ఓపెన్ ఎప్పుడు క్లోజ్ చేయాలి. వాటర్ ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇది కంపల్సరీ క్లోజ్ చేయాలి, గాలికి కొట్టుకొని ఇరిగిపోతుంది, ఓకేనా? అంటే ఇప్పుడు అది చూడండి, ఈ 2 లైన్లు పోతున్నాయి. ఈ 2 లైన్ల మీ లైన్ ఏది అనేది మీ బాల్కనీ నుంచి చూసుకొని ఆ వాల్ బంద్ చేయాలి. మళ్ళీ పైన వచ్చినాక ఈ 2 వాళ్ళు ఉన్నాయి, ఈ 2 వాళ్ళ మీది ఏది అనేది చూసుకొని గమనించి ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవాలి, క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వాళ్ళు యూజ్ చేసుకున్నారు, ఎవరైతే నీ కింద ఓపెన్ చేశారో వాళ్ళు. ఇప్పుడు ఇది క్లోజింగ్, ఇది ఓకే. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఓపెన్ చేసుకొని పోయినా అనుకోండి, వాళ్ళకు కూడా బంద్ అయిపోతుంది, ఓకేనా? మొత్తం నీళ్ళన్నీ కారిపోతాయి కిందికి, ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది వచ్చి ఉంటున్నారు, దాదాపు 50 ఫ్యామిలీ కంటే పైన వచ్చి ఉంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడండి. సండే రోజు వస్తున్నారు, ఖాళీగా చూసుకొని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా జాగ్రత్త, రండి వచ్చిపోండి. కాకపోతే ఈ క్లోజ్ చేయడం అనేది మర్చిపోకండి. జాగ్రత్తగా మీ సొమ్ము అది, మీరు జాగ్రత్త పరచుకోకుంటే మళ్ళీ మీకే ఇబ్బంది, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ పైకి వచ్చేటప్పుడు గమనించాలి కంపల్సరీ. ఇది మీకోసమే ఇది పెట్టింది డోరు, మీ సేఫ్టీ కోసమే. ఈ డోరు కంపల్సరీ లాక్ చేసుకోవాలి, కంపల్సరీ పెట్టాలి, ఓకే? చూడండి ఫ్రెండ్స్, చాలామంది వస్తున్నారు ఇక్కడికి. ఇవాళ కూడా చాలామంది రావడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్లో 10-15 ఫ్యామిలీస్ ఉంటున్నారు, వర్క్ కూడా చేయించుకుంటున్నారు. దయచేసి మీరు కూడా వచ్చి ఉండాలని. కరెంటు ఉన్నది, వాటర్ సప్లై మొత్తం పెట్టారు. వాటర్ కనెక్షన్ వచ్చి వాళ్ళు ఓపెన్ చేసి నీళ్ళు రాలేదని అట్లానే ఓపెన్ చేసి పోతున్నారు. అలా ఓపెన్ చేయకుండా మీరందరూ చెక్ చేసుకొని బంద్ చేసుకొని పోవాలని. ఎందుకంటే నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి కదా, వాళ్ళ కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ వస్తాయి. ఇంకో విషయం, ఒకరు ఇల్లు సాఫ్ చేసుకొని వేరే ఇంటి ముందర కచ్చరా గిచ్చరా వేయొద్దు. ఈ గోడల మీద ఊస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ తంబాకు తినేసి గోడల మీద వస్తున్నారు. కచరా తీసుకొచ్చి వేరే ఇంటి ముందర, వేరే ఇంటికాడ ఎవరు లేరని అక్కడ తోసేసి ఇలా వేయకూడదు. ఒక కవర్లో వేసి బయట పడేయండి కచరాల.
ఇవ్వండి ఫ్రెండ్స్, కచరా వేరే వేరే రూమ్ల ముందర వేస్తున్నారు. ఇలా కాకుండా ఇలా వేయకుండా తమ ఒక కవర్లో వేసుకొని కింద పోయేటప్పుడు తీసుకుపోయి కచరాలో వేసుకోవాలి. ఇలా గలీజ్గా పెట్టుకుంటే బాగుండదు. ఇలా తినేసి ఇక్కడ పాన్ పరాగ్ గుట్కాలు అవి తినేసి ఇలా గోడ మీద ఊసేస్తున్నారు. అప్పుడే అందరు రాలేదు, అప్పుడే ఇలా ఊసేస్తే బాగుంటుంది కదా. ఇది మనం ఉండేది కదా, అందరు ఉండేది. పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా కచరా వేసేసి మొత్తం ఊసేస్తే బాగుండదు. వేరే ఇంటి ముందర కచరా నూకేసి మనం సాఫ్ చేసుకొని మనమే బాగుండాలని ఆలోచించవద్దు. అందరితో పాటు మనం ఉండాలి, కలిసి ఉండాలి. చూడండి, ఈ మొత్తం లైట్ అన్నీ మీటర్లు అన్నీ పెట్టేశారు. లైట్ అన్నీ వచ్చేసినాయి, మీటర్లు అన్నీ నడుస్తున్నాయి. ఇక్కడ అన్ని బ్లాక్స్లో వాటర్ కూడా వస్తున్నాయి. కాకపోతే ఈ కరెంట్ బిల్లులు ఉన్నాయి. ఇక్కడ ఎవరి బిల్లులు ఉన్నాయి ఏందనేది తెలియదు. అందరూ బిల్లుల కోసం వచ్చి చూసుకోవాలి. ఇగో మీటర్లు అన్నీ పెట్టేశారు. వాటర్ సప్లై ఉంది. కాకపోతే వస్తున్నారు టైంపాస్ కోసం వచ్చి వాటర్ వేస్ట్ చేసి వెళ్ళిపోకండి. ఇక్కడ మీటర్లు అన్నీ పెట్టేశారు. కరెంట్ వస్తుంది, వాటర్ వస్తుంది, వచ్చి క్లీన్ చేసుకొని ఉండాలి అని కమిటీ వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ వాటర్ అన్నీ వదిలేస్తే దీంట్లో ఈ కరెంట్ రూమ్ ఇది, దీంట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. పైనుంచి మొత్తం కిందికి వాటర్ వచ్చేసి దీంట్లో మొత్తం షార్ట్ వచ్చి పేలిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి మీ రూమ్లలో వాటర్ సప్లై బంద్ చేసుకోవాలి, కంపల్సరీ బంద్ చేయాలి. బిల్స్ కూడా వచ్చినాయండి. ఇక్కడ బిల్స్ ఇక్కడ కింద పడిపోయి ఉన్నాయి. అందరూ బిల్స్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. బిల్స్ వచ్చి ఇక్కడ కింద పడిపోయి ఉన్నాయి. వాళ్ళు ఫ్లాట్ వాళ్ళు వచ్చేసి బిల్లు కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వేస్ట్గా పడి ఉన్నాయి. ఒక రెస్పాన్స్ తీసుకొని అతను తన దగ్గర పెడితే అతనికి చెడుగా మాట్లాడుతున్నారు. అందుకోసం అతను ఇలా పడేయడం జరిగింది వేస్ట్గా. రాంపల్లి డబల్ బెడ్రూమ్. ఇవి చూడండి ఎన్ని బిల్లుస్ వచ్చినాయి. అందరు వచ్చారు, ఎవ్వరు రాలేదు. అవసరం లేదైంది డబల్ బెడ్రూమ్. ఎవరికి అవసరం లేకుంటే చెప్పండి. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? వచ్చి వాటర్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఖరాబ్ చేసుకోకుండా చూసుకోవాలి. బాధ్యత మన అందరిది ఉంది. ఎవరెవరికి డబల్ బెడ్రూమ్ రాంపల్లి డబల్ బెడ్రూమ్లో వచ్చిన 1 to 53 బ్లాక్స్ వాళ్ళు అందరూ వచ్చి ఇగో ఇవాళ కూడా చాలామంది వస్తున్నారు ఉండడానికి. చాలా మంచిది. 1 to 53, 54 బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో అందరికీ విజ్ఞప్తి. ఏమైనాగా కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చినాయి, సప్లై వస్తున్నారు. ఖాళీగా వాళ్ళ పేరెంట్స్ని చూపించడానికి తీసుకొస్తున్నారు. వాటర్ ఓపెన్ చేసేస్తున్నారు. పైన వాల్ బంద్ ఉంటుంది, కింద ఏమో ఆన్ చేసేసి అలాగనే ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు. అలా చేయకుండా పైన కూడా వాల్ ఓపెన్ చేసి కింద యూజ్ చేసుకోండి. మళ్ళీ పోయేటప్పుడు కంపల్సరీ బంద్ చేసుకోవాలి. ఇది మీ హక్కు. మీకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఎవరు తీసుకోరు కదా, ఎవరు తీసుకోరు, మీ సొమ్ము. ఫ్రెండ్స్, తప్పకుండా వాటర్ బంద్ చేస్తారని మనవి. రండి, ఇంట్లలో ఉండండి. ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది ఒక్కొక్క బ్లాక్లో 10 మంది 10-11 ఫ్యామిలీస్ ఒక్కొక్క బ్లాక్లో వచ్చినారు. చాలామంది ఉన్నారు. దాదాపు 100 ఫ్యామిలీస్కి పైననే ఉన్నది ఇక్కడ. రాంపల్లి డబల్ బెడ్రూమ్ అందరి ఫ్లాట్స్ వచ్చిన వాళ్ళందరికీ విజ్ఞప్తి. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ వచ్చి ఉంటారని కమిటీ వాళ్ళు కోరుకుంటున్నారు. వాటర్ కంపల్సరీగా క్లోజ్ చేయాలి. వాటర్ కంపల్సరీ క్లోజ్ చేయాలని విజ్ఞప్తి. ఎందుకంటే వేస్ట్గా నిలిపోతున్నాయి, ఉండేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటున్నారు. రాత్రిపూట నీళ్ళు అయిపోయినాయి, మొత్తం నీళ్ళు వేస్ట్గా వెళ్ళిపోయినాయి, ప్రాబ్లం అవుతుంది కదా. రాంపల్లి డబల్ బెడ్రూమ్.